హైదరాబాద్ బేగంపేట వాతావరణ శాఖ ఆఫీస్ కు బాంబు బెదిరింపు వచ్చింది. వాతావరణ శాఖ కార్యాలయంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ఆఫీస్ లో అణువణువు గాలిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ బేగంపేటలో వాతావరణ శాఖ ఆఫీస్ కు బాంబు బెదిరింపు వచ్చింది. వాతావరణ శాఖ కార్యాలయంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ఆఫీస్ లో అణువణువు గాలిస్తున్నారు పోలీసులు. ఒక్కసారిగా కలకలం రేగింది. హైదరాబాద్ బేగంపేటలో వాతావరణానికి సంబంధించిన తుఫానుకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అక్కడ చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి ఆఫీస్ కు బాంబు బెదిరింపు వచ్చింది. తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఏం జరిగింది మా ప్రతినిధి జ్యోతితో మాట్లాడదాం. జ్యోతి, వాతావరణ శాఖ ఆఫీస్ కు బాంబు బెదిరింపు కాల్ చేసింది ఎవరు అనేది ఏమైనా కనిపెట్టారా? ఇంకా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కొనసాగుతున్నాయా? ఏం చెప్తున్నారు అధికారులు? సంధ్య, ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము ఈ బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి మెయిల్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు స్కూల్స్, అంతేకాకుండా కోర్టులు సంబంధించినటువంటి వాటికి కూడా బాంబు బెదిరింపు కాల్స్ కానీ లేదంటే మెయిల్స్ సంబంధించి రావడంతో కూడా అప్రమత్తమైనటువంటి అధికారులు అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఏమీ లేనట్లుగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా కూడా బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు ఒక మెయిల్ వచ్చింది 6 గంటల సమయంలో. వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా బేగంపేట పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని డాగ్ స్క్వాడ్ తో పాటు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. లోపల ఉన్నటువంటి అధికారులంతా కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే అజిత్ అనే ఒక వ్యక్తి నుంచి మెయిల్ వచ్చినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అంటే ఏదైతే ఒక 14 స్క్వాడ్ సంబంధించినటువంటి ఒక దాని గురించి ఒక మెయిల్ పంపించడం జరిగింది. అక్కడ బాంబు పెట్టామంటూ కూడా ప్రస్తుతానికి అదొక ఫేక్ మెయిల్ గా అయితే చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి.